ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్లో గుజరాత్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగగా, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మైలురాయిలను అందుకున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో సాయి సుదర్శన్ కేవలం 58 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తో సుదర్శన్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం 47 ఇన్నింగ్స్లలోనే 2000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసి ఈ ఫీట్ సాధించిన అత్యంత వేగవంతమైన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టారు. మ్యాచ్ అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ, నాపై చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి. గత కొన్ని మ్యాచ్ల్లో మంచి ఆరంభాలు లభించినా ఇన్నింగ్స్ సరిగ్గా ముగించుకోలేకపోయాను. అందుకే ఈ సెంచరీ నాకు చాలా ప్రత్యేకం. పిచ్ కాస్త నెమ్మదిగా ఉన్నా ఇది బౌలర్లకు మంచి స్కోర్ అని భావిస్తున్నాను అని తెలిపారు. ఇదే మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి క్రికెటర్ గా రికార్డు నెలకొల్పారు. కగిసో రబాడా బౌలింగ్ లో బౌండరీ బాది ఈ ఘనతను అందుకున్నారు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ 768, డేవిడ్ వార్నర్ 663, రోహిత్ శర్మ 653 తర్వాత స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా ఒకే ఫ్రాంచైజీ తరపున 300 సిక్సర్లు వాదిన తొలి ఆటగాడిగా కూడా కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. మొత్తం మీద ఒకే మ్యాచ్ లో ఇరు జట్ల స్టార్ ఆటగాళ్లు రికార్డుల సృష్టించడం అభిమానులను ఆకట్టుకుంది.